సింధూర అయితే చంచలమ్మని చూడడానికి పైకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న సింధూరని అడుగుతూ ఉంటాడు కేశవ. బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ సింధూర విషయంలో. ఇక నేను అత్తమ్మని చూడాలి, హాస్పిటల్కి ఎలాగో అత్తమ్మ రాలేదు, నేను ఇప్పుడు అత్తమ్మని చూడాలి అని సింధూర అనేసరికి అత్తమ్మని చూడడానికి వీల్లేదు అని చెప్పేసి కేశవ చాలా గట్టిగా అంటూ ఉంటాడు. చంచలమ్మని చూడడానికి వీల్లేదని సింధూరని అయితే కిందకి దించేస్తూ ఉంటాడు. అలా సింధూర అయితే వచ్చేసరికి అయినా అత్తమ్మని చూడడానికి ఎందుకు నాకు అన్ని కండిషన్స్ పెడుతున్నారు, నేను అత్తమ్మని చూడాలి అని అనేసరికి చంచలమ్మ అయితే సింధూర మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎవరు అడ్డినా సరే నేను అత్తమ్మని చూసే తీరుతాను, ఎవరు అడ్డినా నేను ఒప్పుకోను అని చెప్పేసి నేను ఖచ్చితంగా అత్తమ్మని చూస్తాను అని సింధూర అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి సింధూర అయితే చాలా దిన్నుగా పైకి వెళ్తూ ఉంటుంది. అలా పైకి వెళ్తున్న సింధూరని ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నిన్ను చంచలమ్మతో చూడడానికి ఆపింది మేము కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నీ భర్త చంటినే సింధూర నిన్ను అత్తమ్మని కలద్వని చెప్పినవాడు అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే ఒక్కసారిగా సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నా భర్త చంటి ఎందుకు అలా అంటాడు అని అనేసరికి చంచలమ్మ హాస్పిటల్కి వచ్చి నిన్ను చూడాలని ఎంత పరితపించినా సరే చంటి చూడడానికి వీల్లేదా అని మొహం కూడా చూడనివ్వకుండా చేసేసాడు, చూడకుండా అడ్డుపడ్డాడు. అలా అదంతా చేసింది నీ భర్తే, నీ భర్తనే అడుగు, చంచలమ్మని చూడడానికి వీల్లేదు అని చెప్పేసి కేశవ గట్టిగా అనేసరికి ఆ మాటలకి చంచలమ్మ బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి సింధూర అయితే చంచలమ్మని చూస్తూ ఉంటుంది. అలా చంచలమ్మని చూస్తూ ఉంటుంది. ఇక కేశవ అయితే చంచలమ్మని ఈ రోజు నుంచి నువ్వు కలవడానికి వీల్లేదు, అదంతా దానంతటికి కారణం చంటి వల్ల నువ్వు మీ చంచలమ్మ ఇద్దరూ కలవకూడదు అని అయితే కేశవ